హాయ్ అండి. హలో, మీ పేరు? రిషి అండి. సాయి తేజ, వరుణ్, బాలాజీ అండి. రాజ్ కుమార్, దశరథ్, గోపి అండి, అభిలాష్, హరి, వెంకట్. రితేష్. మేము క్రికెట్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ వస్తున్నాం. క్రికెట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడతా. తిలక్ వర్మ పైన మీ ఒపీనియన్? ఎస్, హీఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్. చెప్పాలంటే ఒక మంచి హిట్టర్. యూనో హార్దిక్ పాండ్యాని రీప్లేస్ చేస్తాడు అనిపిస్తుంది నాకు T20s లో. ఓకే. T20, he's a good player. He's suitable for T20, but he's also need some more test. I mean, practice and అవసరం ఉంది. Okay. But he's also good player. And he's one advantage. He's left hand batsman. Yeah, because left hand some more advantages there. ఓకే. తిలక్ వర్మ గురించి మీ ఒపీనియన్? తిలక్ వర్మ, నేను అతని ఇంటర్వ్యూ రీసెంట్లీ చూశానండి. వాళ్ళ ఫాదర్ది అతని ఇంటర్వ్యూ చూశాను. సో అతను కూడా నౌ ఇస్ ప్లేయింగ్ వెరీ వెల్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్. మంచి సీనియర్ ప్లేయర్తో ఆడుతున్నాడు. సో ఇట్స్ వెరీ ఆబ్వియస్లీ ఫ్యూచర్లో ఇంకా మంచి ప్లేయర్ అవుతాడని నేను భావిస్తున్నాను అతను. ఓకే, నైస్. నితీష్ కుమార్ రెడ్డి పైన మీ ఒపీనియన్? తిలక్ వర్మ ఫస్ట్ డౌన్ కానీ సెకండ్ డౌన్ కానీ ఆయన ప్లేస్ చేసినట్లయితే మన టీంలో మంచిగా సింగిల్ టు సింగిల్ రొటేషన్ చేసుకుంటూ దాంతోపాటు సిక్సెస్ హిట్ చేసుకోవడం, మంచి బ్యాటింగ్ అనేది పవర్ ప్లేలో కానీ మంచిగా హిట్ చేసేటటువంటి బ్యాట్స్మెన్ మన తిలక్ వర్మ. వీళ్ళిద్దరూ కూడా మన టీమిండియాకి ఒక మంచి ఆల్రౌండర్స్ దొరికారనే స్వరంగానే భావించాలి. తిలక్ వర్మ పైన మీ ఒపీనియన్? గుడ్ బ్యాట్స్మెన్. ఐ థింక్ నెక్స్ట్ యువరాజ్ సింగ్ గారు అనుకుంటున్నాను. ఓకే, యువరాజ్ సింగ్ రేంజ్ లో అనుకుంటున్నారు. తిలక్ వర్మ ఇస్ ఎ గుడ్ బ్యాటర్. ఓకే. మొన్న లాస్ట్ టైము ఏషియన్ కప్ అండర్-25 ఏదో జరిగింది కదా, అది కెప్టెన్ కూడా పెట్టాడు. సో ఏంటంటే దురదృష్టవశాత్తు ఫైనల్లో ఓడిపోయాము. సో ఏంటంటే తిలక్ వర్మ అనేది లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్మెన్. అతను వచ్చేది ఎప్పుడు ముంబై ఇండియన్స్ తరఫున 4th or 5th డౌన్లో వస్తాడు. మొన్న సౌత్ ఆఫ్రికా T20లో దాంట్లో కెప్టెన్ సూర్యకుమార్ని అడిగి ఫస్ట్ డౌన్ వచ్చాడు అనమాట. ఫస్ట్ డౌన్ వచ్చేసరికి అతను 2 సెంచరీలు చేసాడు. సో ఏంటంటే అక్కడ అవకాశాన్ని వాళ్ళు ఇచ్చారు, సద్వినియోగం చేసుకుని అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ కూడా ఈవెన్ తను ఏంటంటే ఒక యువరాజ్ సింగ్ లాగా అనిపిస్తాడు నాకు అప్పుడప్పుడు. ఒక అంటే క్రిటికల్ స్టేజ్లో వచ్చి ఆడుతుంటాడు. ఈవెన్ తన 2 సెంచరీస్ కూడా సూపర్ అనిపించాయి. ఓకే.